Welcome back to my YouTube channel. Sorry, welcome to the YouTube channel. Oh shit, this is my first video and ఎందుకు యూట్యూబ్ పెడుతున్నాను అని అంటే నాకే తెలీదు. చాలామంది చెప్పారు ఐటనరీస్ బాగా ప్రిపేర్ చేస్తావు, వై కాంట్ యూ గివ్ అస్ లైక్ ఇన్ఫో ఏమేమి చేస్తున్నావు అని చెప్పి. సో ఐ థాట్ ఒక పర్టికులర్ వీడియో చేసి పెడదామని. మెయిన్ మోటో వచ్చి రీసెంట్గా మేము ఒక వీడియో పోస్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్లో, విచ్ వెంట్ వైరల్ అని చెప్పలేం కానీ విచ్ గివ్స్ హ్యాపీనెస్ ఫర్ మీ, విచ్ క్రాస్డ్ అరౌండ్ 500K వ్యూస్ అనమాట. నాకు అనిపించింది ఓకే, చిన్న వీడియో విచ్ ఈజ్ అరౌండ్ 22 seconds వీడియోనే వాళ్ళు అంత ఎంకరేజ్ చేసినప్పుడు వై కాంట్ వి గివ్ ఫుల్ ఐటనరీ ఇస్తే వీళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నా అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో నా ఛానల్ నేమ్ వచ్చి నాటీ ట్రావెలర్, కొంచెం అతెక్కువ కదా మనం, అందుకని నాటీ ట్రావెలర్ అని పెట్టాను. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేము ఎలా వెళ్ళాం, నేను బెంగళూరు నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి సో నా బడ్జెట్ ఏంటో మొత్తం క్లియర్గా నేను ఎంత ఖర్చు పెట్టానో అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రూట్ మ్యాప్ ఫర్ ది కల్పా హాస్టల్. సో ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు గో టు ద కల్పా హాస్టల్ విత్ దట్ సీనిక్ వ్యూ, ఈ రూట్ మ్యాప్ని ఫాలో అయితే ఈజీగా ఇలా వెళ్ళిపోవచ్చు 2 daysలో. 2 days కూడా కాదు, 1 day ఈజ్ ఇనఫ్. అంటే చాలా దూరం కాబట్టి అఫ్కోర్స్ 1.5 day పడుతుంది. ఫస్ట్ మేము బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకున్నాం టు ఢిల్లీ నుంచి మేము షిమ్లాకి వెళ్ళాం ఓవర్ నైట్ ఇన్ ద బస్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి పియోకి వెళ్ళాం. పియో ఈజ్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు గెట్ డౌన్ ఫర్ ద కల్పా. అక్కడి నుంచి కల్పా జస్ట్ 3 kilometers దూరం. సో కల్పా రీచ్ అయిపోతేనే కల్పా హాస్టల్ అనేది కల్పాలోనే ఉంది కాబట్టి అఫ్కోర్స్ యూ కెన్ బీ వెరీ నియర్ టు దట్. సో అది అనమాట మ్యాటర్. ఈరోజు మాట్లాడే టాపిక్ మొత్తం ఇదే ఐటనరీ. సో ఎలా వెళ్ళాం, కాస్ట్ ఏంటి. ఫస్ట్ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇట్ కాస్ట్ అరౌండ్ 6,200 rupees. ఫ్రమ్ ఢిల్లీ టు షిమ్లా ఓవర్ నైట్ బస్ తీసుకున్నాం విచ్ వాజ్ ఎ సెమీ స్లీపర్. మీకు కాశ్మీరీ గేట్ నుంచి దొరుకుతుంది. సో ట్రై టు గో నియర్ టు ద కాశ్మీరీ గేట్. బుక్ చేసుకోండి, మేము 1 hour ముందే బుక్ చేసుకున్నాం. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. సో కాశ్మీరీ గేట్ నుంచి దొరుకుతుంది విచ్ కాస్ట్ అరౌండ్ 540 rupees. ఇట్ వాజ్ సెమీ స్లీపర్ విత్ ఏసీ. ఓవర్ నైట్కి షిమ్లాకి రీచ్ అయిపోతారు. మేక్ ష్యూర్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి. సో దట్ 4:30కి అంతా మీరు రీచ్ అయిపోతే ఇట్ విల్ బీ ఈజీ టు రీచ్ పియో. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మీకు 12 hours జర్నీ ఉంటుంది కల్పా వెళ్ళడానికి. అండ్ యూ విల్ ఫైండ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్. ఎంత డిఫరెంట్ ఉంటుందంటే మనం స్పెండ్ చేసిన దానికి ఇంత అడ్వెంచర్ మనం చేయొచ్చా అని అనుకోవచ్చు. ఎందుకంటే పీపుల్ అరౌండ్ అస్ ఎలా అంటే ఎక్కడెక్కడో వేరే కంట్రీస్కి అంతా వెళ్ళి స్కై డైవ్ చేసి ఇక్కడ దూకి అక్కడ దూకి ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం అనేదానికన్నా 625 రూపీస్తో ఫ్రమ్ షిమ్లా టు పియో 625 రూపీస్. వరల్డ్స్ వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్లో మీరు ట్రావెల్ చేస్తారు. ఎవ్రీ టర్న్ ఎవ్రీ రోడ్ ఈక్వల్స్ టు మినీ హార్ట్ అటాక్. ఫర్ షూర్ ఇట్ ఈస్ అ మినీ హార్ట్ అటాక్. ఎక్కడ తిరుగుతున్నా ఓ మై గాడ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్, బీ వెరీ కేర్ఫుల్. క్యారీ అ వాటర్ బాటిల్, సమ్ స్నాక్స్ విత్ యూ. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఏదైనా జరగచ్చు ఆ రోడ్లో. ఒక చిన్న ల్యాండ్ స్లైడ్ అయినా కూడా ఒక 5-6 hours గ్యాప్ వస్తుంది కాబట్టి ఒక టమ్మీ కొంచెం ఫుల్ ఉన్న వాటర్ ఉన్న స్నాక్స్ ఉన్న మీతో పాటు మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి స్నాక్స్ మాత్రం పక్కా తీసుకెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆ రోడ్లో అంత డేంజరస్గా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి కాబట్టి. సో నౌ దిస్ ఈస్ ద బడ్జెట్ ఓవరాల్ మేము వెళ్ళిన రూట్ ఫర్ ఎ కల్పా హాస్టల్. ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 6,200 ఫ్లైట్, 540 rupees ఢిల్లీ టు షిమ్లా, దాని తర్వాత 625 rupees ఫ్రమ్ షిమ్లా టు పియో టు కల్పా హాస్టల్ వచ్చి 400 rupees. సో టోటల్ ఎంత అయిందో మీరే క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లస్ సపరేట్గా హాస్టల్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పర్ డే 799 విత్ ట్యాక్సెస్ వచ్చి 830 rupees పడుతుంది. సో మేక్ ష్యూర్ ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి. సో టోటల్గా మాకు ఇంత అయితే కాస్ట్ అయ్యింది. మధ్యలో మేము అన్ని లోకల్ బస్సెస్ తీసుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ ఖర్చు అవ్వలేదు. అండ్ మేక్ ష్యూర్ టాక్ టు ద పీపుల్, మేక్ ష్యూర్ సరౌండింగ్స్ ఉన్న లోకల్స్ని గట్టిగా అడగండి. ఏ ప్లేసెస్ బాగుంటాయో అడగండి. మీరు టూరిజం ప్లేసెస్ చూడడానికన్నా ఇంకా కొత్త ప్లేసెస్ వాళ్ళు మీకు ఖచ్చితంగా చెప్తారు. మాకు ట్రెక్కింగ్స్ చెప్పారు, మాకు లైక్ హిడెన్ టెంపుల్స్ గురించి చెప్పారు, మౌంటైన్స్లో ఏం జరుగుతుందో చెప్పారు, వాళ్ళ కల్చర్ గురించి చెప్పారు, మెనీ మోర్. కొన్నని కాదు చాలానే తెలుసుకున్నాం. సో ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ద జర్నీ వాట్ వీ డిడ్, ఇట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ వాట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ అనమాట. సో ఒకరికి మేము ఇలా సజెషన్స్ ఇవ్వగలుగుతున్నాము అని అంటే వీ ఎక్స్పీరియన్స్డ్, మాకు ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి మేము ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాం.
సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ వీడియో. మీకు నచ్చితే కానీ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే, సోలో ఐటినరీస్ డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. సో నేను ఇప్పుడు చెప్పిన బడ్జెట్ మొత్తం ఎంత ఉంటుందో కింద కమెంట్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో విత్ అ న్యూ ఐటినరీ అండ్ అ న్యూ బడ్జెట్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద పెడతాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ వాంట్ రియలీ స్మాల్ థింగ్స్ టు బీ నోన్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్, ఎలా ట్రిప్పింగ్ జరుగుతుంది, ఎలా ట్రావెల్ చేస్తున్నా, బీయింగ్ యాజ్ ఎ గర్ల్ నేను ఎలా వెళ్తున్నాను అని తెలుసుకోవాలనుకుంటే ఆల్సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్. నేను లింక్ కింద పెడతాను. ఓకే, చలో బాయ్ 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 బాయ్.